బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధినేత్రి కవితకు ప్రశాంత్ కిషోర్ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ కవితతో కలిసి పనిచేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నారు అని వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కవితకు వ్యూహాత్మకంగా ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నారని గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై తాజాగా ప్రశాంత్ కిషోర్ ఒక నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో కవితకు మీరు మద్దతిస్తున్నారని, ఆమెకు వ్యూహాత్మకంగా రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో అన్న ప్రశ్నలకు ఆయన చాలా క్లియర్గా సమాధానం ఇస్తూ అది అంటే అక్కడ వస్తున్న వార్తలన్నీ కేవలం అబద్ధాలు మాత్రమే అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. ఇక తాను కవితను కలవలేదన్నట్లు కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ 2 సార్లు హైదరాబాద్కు వచ్చారని, 2 సార్లు కవిత గారితో కూర్చొని తన రాజకీయ భవిష్యత్తు గురించి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారని, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మరొక కొత్త పార్టీ అవసరమని, అది జాగృతిగా అంటే మీరు తీసుకొస్తున్న పార్టీ అయితే ఇంకా బాగుంటుందని, దానికోసం మేము పనిచేస్తాము, మా టీం మీకోసం పనిచేస్తుంది, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిద్దామని చెప్పేసి, ఒక కొత్త రాజకీయాలను తీసుకొద్దామని, దానికోసం మా మద్దతు అలాగే మా టీం మద్దతు ఉంటుందని ప్రశాంత్ కిషోర్ గారు కవిత గారితో మాట్లాడినట్లుగా వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇవి ఏవి నిజం కాదని, అవన్నీ అబద్ధమని, అసలు కవితను తాను కలవలేదని, ఆ పార్టీల గురించి కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ తను మాట్లాడలేదని ఆయన అయితే స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు కవితకు పెద్ద షాక్ తగిలినట్టు అయింది. అయితే ఈ ప్రశాంత్ కిషోర్ వార్తలు బయటకు రావడానికి కారణం ఏంటి? కవిత అనుచరులే లీక్ ఇచ్చారా? మీడియాలకు లీక్ ఇచ్చిన తర్వాత ఈ చర్చ సమాజంలో జరుగుతున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని తెలుసుకొని నిజంగా వచ్చి వ్యూహకర్తగా పనిచేస్తారు అన్న ధోరణిలో, వ్యూహాత్మకంగా ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి లీకులు మీడియాలకు ఇచ్చారా అన్న అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ బీహార్లో జనసురజ్ పార్టీని ఏర్పాటు చేసుకొని జనసురజ్ పార్టీ నేతృత్వంలో ఆయన బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరమైన ఓటమి చవిచూసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రశాంత్ కిషోర్ గతంలో ఇటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇటు బీఆర్ఎస్ పార్టీకి, అలాగే అటు టీడీపీ పార్టీకి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఆయన వ్యూహకర్తగా పనిచేశారు. అయితే ఆయన పనిచేసిన ప్రతి చోట మంచి ఫలితాలనే రాబట్టారు. ఈ నేపథ్యంలో కవితకు రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ రాబోతున్నారు అన్న కొన్ని వార్తలైతే సంచలనంగా మారాయి. మొత్తానికి అవి వార్తలన్నీ అబద్ధాలే. ఆ వార్తలు కేవలము ఒక స్పెక్యులేషన్స్ తప్ప అందులో నిజము లేదు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు తాజాగా మీడియాకి ఇచ్చిన కథనాల్లో పేర్కొన్నారు. కాబట్టి ఇక కవిత ఏదైనా అంటే కవిత అనుచరులు కావచ్చు, లేదంటే కవిత గారు కావచ్చు, ఇలాంటి ఏదైనా ఒక ఎత్తుగడలకు తెరతీసినట్టయితే అవి ఖచ్చితంగా వారికే బ్యాక్ ఫైర్ అయ్యాయని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా గ్రూపుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక కవిత ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని వ్యూహాత్మకంగా ఎన్ని అడుగులు వేసినా అవి పెద్దగా ఏమి ప్రయోజనము ఉండవని, అవి పెద్దగా ఇంపాక్ట్ కూడా చూపించవని, తెలంగాణ సమాజం మీద కవిత గారి ప్రభావం పెద్దగా ఉండదని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇది నిజంగా కవితకైతే ఒక మైనస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లాంటి పేరును ప్రస్తావించి అది ఒక రకంగా సమాజంలో ఒక రకమైన చర్చ నడుస్తున్నప్పుడు ఇక ఆయన నేరుగా దాన్ని ఖండించడం అనేది ఇది నిజంగా కవిత గారికి, అలాగే కవిత అనుచరులకు, ఆమె ఏదైతే జాగృతి కార్యకర్తలకు కావచ్చు, అందరికీ ఇది షాక్ లాంటి వార్త అనేది చెప్పవచ్చు.